హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియోలో అయితే నేను మీకు స్ట్రీమ్లెట్ గురించి అయితే చెప్తాను. స్ట్రీమ్లెట్ అనేది మనకి ఒక ఓపెన్ సోర్స్ పైథాన్ లైబ్రరీ అనమాట. ఇట్ ఈస్ ఫ్రీ టు ఇన్స్టాల్ ఫర్ ఎవ్రీవన్. మెయిన్లీ మనం స్ట్రీమ్లెట్ని యూజ్ చేసుకొని ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్ అయితే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కోడ్ కూడా తక్కువగానే ఉండిద్ది. యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ ఫైల్ వచ్చేపాటికి మన పైథాన్ ఎక్స్టెన్షన్తోనే సేవ్ అవుద్ది అనమాట. ఇప్పుడు మనం ఈ స్ట్రీమ్లెట్ని రన్ చేయాలంటే, ఈ స్ట్రీమ్లెట్ యాప్స్ కానీ రన్ చేయాలంటే మన దగ్గర పైథాన్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండాలన్నమాట. సో మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేప్పటికి www.python.org. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినట్టయితే నా దగ్గర ఆల్రెడీ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. సో కరెంట్లీ నా దగ్గర 3.11.5 పైథాన్ వర్షన్ అయితే ఇన్స్టాల్ అయ్యి ఉందన్నమాట. మీ స్క్రీన్ మీద చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఈ స్ట్రీమ్లెట్ యాప్ని ఇన్స్టాల్ చేయాలి, స్ట్రీమ్లెట్ లైబ్రరీని ఇన్స్టాల్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్ స్ట్రీమ్లెట్ అని టైప్ చేసి ఎంటర్ చేయొచ్చు. ఎందుకంటే బికాస్ మనం పైథాన్ ఏ లైబ్రరీ అయినా పిప్తోనే ఇన్స్టాల్ చేస్తాము. ఒకవేళ మీరు న్యూగా ఇన్స్టాల్ చేస్తున్నట్టయితే ఇన్స్టాల్ అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటే రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని నాకు వచ్చినట్టే పడింది. సో కోడ్ అయితే ఇప్పుడు రాద్దాం అనమాట. అయితే మనం నోట్బుక్లో ఉన్నాం అనమాట. నోట్బుక్లోకి వచ్చేపాటికి నేను ఒక న్యూ ఫైల్ తీసుకున్నాను, అన్టైటిల్డ్. ఇంకా నేను సేవ్ చేయలేదు. సో ఇక్కడ నేను కోడ్ రాస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ స్ట్రీమ్లెట్. ఒక టెక్స్ట్ అయితే రాశాను అనమాట, దిస్ ఈజ్ యాప్ అని. సో సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే మనం స్టే యాప్ని అయితే రన్ చేద్దాం అనమాట. దానికి స్ట్రీమ్లెట్ స్పేస్ రన్ stap.py. బికాజ్ ఇది stap.py ఎందుకంటే పైథాన్ ఎక్స్టెన్షన్ కాబట్టి స్ట్రీమ్లెట్ అనేది. సో మనం దాని ఫైల్స్ అని .py ఎక్స్టెన్షన్తోనే మనం సేవ్ చేస్తాం. సో మనం రన్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మన స్ట్రీమ్లెట్ యాప్ని అయితే మనం బ్రౌజర్లో HTTP లోకల్ హోస్ట్ లింక్ అనమాట. దీన్ని యూజ్ చేసుకుని చేయవచ్చు, లేదంటే నెట్వర్క్ URL యూజ్ చేసుకుని చేయవచ్చు. నేనైతే జస్ట్ కాపీ చేస్తాను. కాపీడ్. సో ఇప్పుడైతే మనం ఒక న్యూ ట్యాబ్లో ఉన్నాం. న్యూ ట్యాబ్లోకి వెళ్ళి నేను కాపీ చేసి దాన్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చూసారు కదా మీకు హలో యాప్, హలో దిస్ ఈజ్ యాప్. సో ఇప్పుడైతే మళ్ళీ మనం మన స్టే యాప్లోకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఒక యాప్ అయితే క్రియేట్ చేద్దాం. సో నేను మీకు మొత్తం బేసిక్గా ఎలా వర్క్ అయితే స్ట్రీమ్లెట్ అనేది మొత్తం నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. స్ట్రీమ్లెట్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే మన కోడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం డిఫైన్ చేసామంటే స్ట్రీమ్లెట్ యాప్ యాజ్ వెల్ యాజ్ పాండాస్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్నాం. మన టైటిల్ వచ్చేపాటికి డేటా అనాలిసిస్ యాప్ అని అయితే ఇచ్చామన్నమాట. సో మనం ఫైల్ అప్లోడ్ వచ్చేపాటికి అప్లోడర్ st.file అప్లోడ్ ఇదనమాట మన స్ట్రీమ్లెట్లో ఫైల్ని అప్లోడ్ చేయడానికి. సో దాని తర్వాత టైప్ వచ్చేపాటికి మనం ఇక్కడ సెలెక్ట్ ఇస్తాము. టైప్ CSV కానీ PDF కానీ ఏదైనా ఇవ్వచ్చు. సో మనం అయితే ఇక్కడ డేటా అనాలిసిస్ యాప్ కాబట్టి CSV ఫైల్స్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇఫ్ అప్లోడర్ ఈజ్ నాట్ నన్ అంటే మన అప్లోడర్ ఫైల్ అప్లోడ్ చేసి ఉంటే మనకి రీడ్ చేయడం DF speed.read DF CSV ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగింది. దాని తర్వాత మనకి డేటా ఫ్రేమ్ అని చెప్పి డేటా ఫ్రేమ్ డిస్ప్లే చేయడానికి st.dataframe. సో ఇది ఇక్కడ st.dataframe అని వచ్చేపాటికి అనమాట బ్రాకెట్లో ఇది మెథడ్. ఇక్కడ మన DF అని ఇచ్చాము కాబట్టి ఇక్కడ రీడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట మనకి. సో యాజ్ వెల్ యాజ్ మనకి st.write ఆఫ్ df.describe. st.write అనేది జస్ట్ నార్మల్గా ఏదైనా రాసింది. సో df.describe అనేది ఏంటంటే ఇక్కడ మన పాండా ఫంక్షన్ మెయిన్లీ మీన్ వాల్యూస్ కానీ కౌంట్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడానికి అయితే వర్క్ అయింది అనమాట. సో అలానే హిస్టోగ్రామ్ చూసినట్టయితే మనం ఎలా ప్లాట్ చేయొచ్చు అని కూడా నేను చెప్తాను. ఇది జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. ఉన్న కాలమ్స్ అన్నింటిలో ఒక పర్టికులర్ కాలమ్స్ని మనం సెలెక్ట్ చేస్తాం హిస్టోగ్రామ్ కోసం. కాలమ్ కోస్ట్ సెలెక్ట్ బాక్స్. సో నీకు పర్టికులర్ సెలెక్ట్ బాక్స్ ఆప్షన్స్లో వస్తాయి అనమాట. సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ కాలమ్స్. అలానే ఫిగర్ సైజ్ వచ్చేపాటికి 10,4 ఇచ్చాము. హిస్టోగ్రామ్ వచ్చేపాటికి DF ఆఫ్ కాలమ్ అంటే ఇక్కడ మనం మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ బిన్స్ వచ్చేపాటికి 20 తీసుకున్నాం. కలర్ వచ్చి బ్లూ, హెచ్ కలర్ వచ్చి బ్లాక్. ఓకే.
సో ఎస్టీ దట్ పై ప్లాట్ ఆఫ్ పిఎల్టీ, ఇది మనం ప్లాట్ చేయడానికి మెయిన్. సో కోరిలేషన్ మ్యాట్రిక్స్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. ఎస్టీ డాట్ రైట్ డిఎఫ్ డాట్ కోర్, ఇది మనకి మెయిన్లీ కోరిలేషన్ మ్యాట్రిక్స్ అయితే ఇస్తుంది. సో మనకి కానీ స్ట్రీమ్ ట్యాప్ లో మనకు కనపడాలి కాబట్టి ఎస్టీ డాట్ రైట్ అనే ఫంక్షన్ అయితే మనం తీసుకుంటున్నాం. ఇది ఒకవేళ మన ఫైల్ కనుక అప్లోడ్ అయితే ఈ మొత్తం రన్ అవుతాయి మనతో యాప్ కింద మనకు కనపడేది. లేదంటే ఎల్స్ వచ్చేవాడికి ప్లీజ్ అప్లోడ్ ఏ ఫైల్ అనే ఆప్షన్ అయితే మనకు వచ్చింది. ఓకే, సో సార్ మనం రన్ అయితే చేసి చూద్దాం. సో ఇక్కడ ప్రెసెంట్ అయితే నేను సేవ్ చేశాను ఎస్టీ యాప్ అనేది. మనం ఇంకా కమాండ్ ప్రాంప్ట్ లోకి అయితే ఎస్టీ యాప్ డాట్ పై మనం క్లిక్ చేయొచ్చు, లేదంటే దీన్ని కాపీ చేసుకొని బ్రౌజర్లోకి వెళ్ళి ఓపెన్ చేయొచ్చు అనమాట. సో ఓకే, నేనైతే కాపీ చేశాను, బ్రౌజర్లోకి వెళ్దాం. వచ్చేపాటి నేను కాపీ చేసింది పే చేస్తున్నాను. సో పేస్ట్ చేసినామంటే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఇక్కడ మనం చూసినట్టయితే టైటిల్ యాజ్ వెల్ యాజ్ చూసే సిఎస్వి ఫైల్, ప్లీజ్ అప్లోడ్ ఫైల్ అని ఉంది. ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్ అని ఆప్షన్ కూడా ఉంది. నేను ఒక ఫైల్ అయితే బ్రౌజ్ చేస్తున్నాను అనమాట. సో నా ప్రొడక్ట్స్ అనే సిఎస్వి ఫైల్ ఉంది, సెలెక్ట్ చేశాను. సో మీరు చూసినట్టయితే ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్ యాజ్ వెల్ యాజ్ కేటగిరీ, లిస్ట్ ఆఫ్ ప్రైస్. ఇక్కడ నాకు ఫోర్ కాలమ్స్ ఉన్నాయి, ఇండెక్స్తో కలిపితే అయితే 5 కాలమ్స్. సో ఇక్కడ చూస్తే నాకు ఒక స్మాల్ ఎర్రర్ చూపిస్తుంది, ప్లాట్. మనం ఒకసారి కోడ్కి అయితే వెళ్ళి చూద్దాం అనమాట. ఇక్కడ కాకపోతే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి కాలమ్స్ కూడా ఉన్నాయి. ఉన్న 5 కాలమ్స్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇందాక ఇక్కడే మనకి ఎర్రర్ కన ఉంది, ప్లాట్ అని ఆప్షన్ దగ్గర. ఇక్కడ ఓకే ఓకే, మనం పైన చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ మనం మ్యాట్ ప్లాట్ లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేసుకోలేదు అనమాట. సో చేసేద్దాం. ఇప్పుడైతే మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనం యాప్లోకి వచ్చేసాం, న్యూగా రిఫ్రెష్ చేద్దాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, రిఫ్రెష్ అయితే చేసాం. బ్రౌజ్ ఫైల్ సేమ్ యాజ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మన ప్రొడక్ట్ డేటా మొత్తం లిస్ట్ అయితే ఉందన్నమాట ఓవరాల్. సో ఇక్కడ అలానే ఇక్కడ మినీ ప్రొడక్ట్ మనకి డిస్క్రైబ్లో చూసినట్టయితే కౌంట్ ఉంది, మెయిన్, స్టాండర్డ్ డివియేషన్, మినిమం 25%, 50%, 75% మ్యాక్సిమం అన్నీ వచ్చినాయి. అంతేగా ఇక్కడ మన 3 ఆప్షన్స్ ఉన్నాయి, సెట్ చేజ్ మనీ యాజ్ వెల్ యాజ్ డౌన్లోడ్ ఆప్షన్ అండ్ బిగ్ స్క్రీన్ ఆప్షన్. ఓకే, యూ కెన్ ఇన్వెస్ట్. హియర్ మన ప్లాట్ చూసినట్టయితే ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ మళ్ళీ సర్టెన్ ఎర్రర్ అయితే ఉందన్నమాట, కుడ్ నాట్ కన్వర్ట్ టు ఫ్లోట్ మౌంటైన్ సిల్వర్. ఇది మన ఫైల్ ఎర్రర్ అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొడక్ట్ ఐడి, కేటగిరీ చూడొచ్చు, కోరిలేషన్ మ్యాట్రిక్స్. లేదంటే ఇప్పుడు మనం జస్ట్ వేరే ఫైల్ అయితే బ్రౌజ్ చేద్దాం. I have another file, submissions. సబ్మిషన్స్ ఫైల్ దగ్గర చూసుకుంటే ఐడి యాజ్ వెల్ యాజ్ సేల్స్ ప్రైస్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడైతే మనకి ఎలాంటి ఎర్రర్ లేరు కోరిలేషన్ మ్యాట్రిక్స్ వచ్చేపాటు. ఎందుకంటే ఇక్కడ మనకి కింద ప్రొడక్ట్స్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తున్నాను బ్రౌజ్ ఫైల్కి వెళ్ళి ప్రొడక్ట్స్ దగ్గర. సో ఇక్కడ మనకి కోరిలేషన్ మ్యాట్రిక్స్కి కన్వర్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపించిందంటే, ఇక్కడ కుడ్ నాట్ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ టు ఫ్లోట్ అనమాట. అంటే ఇక్కడ మనకి మౌంటైన్ 100 అనేది స్ట్రింగ్ లో ఉంది, సో దాన్ని కన్వర్ట్ చేసుకోలేకపోతుంది ఫ్లోట్లోకి. సో మనం దానికి స్పెషల్గా ఇంకొంచెం కూడా ఎక్స్ట్రా రాయాలి. ప్రెసెంట్ అయితే నేను దీంతో చెప్తాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెప్త్కి వెళ్ళి. ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఇంకొక డేటా సెట్ అనమాట, DF1 ఏజెస్ యాజ్ వెల్ యాజ్ బాడీ మాస్ ఇండెక్స్, బీపీ, షుగర్, RYY అనేది మన అవుట్పుట్ మెయిన్ ఇక్కడ టార్గెట్ చేస్తాం. ఇవన్నీ మనం జస్ట్ యాజ్ ఇన్పుట్స్ కింద ఇచ్చి ఒక మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం తీసుకోవచ్చు. సో వీటికి సంబంధించి కౌట్ ఏంటి, మీన్, స్టాండర్డ్ డీవియేషన్ యాజ్ వెల్ యాజ్ మినిమం 25% మ్యాక్సిమం అనే ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సైడ్లో కూడా ఓకే, ఇక్కడ మనకు కోరిలేషన్ మ్యాట్రిక్స్ కూడా వచ్చింది అనమాట, మీరు చూడొచ్చు. ఏజ్కి యాజ్ వెల్ యాజ్ అన్ని కాలమ్స్కి పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేకాకుండా ఇక్కడ మనం ఏజ్ కాలం ప్రకారంగా ప్లాట్ చూడొచ్చు, యాజ్ వెల్ యాజ్ E6 కాలం ప్రకారం, యాజ్ వెల్ యాజ్ బాడీ మాస్ ఇండెక్స్ డిఫరెంట్గా ఉండేది. సో మనం ఈ విధంగా అయితే స్ట్రీమ్లైట్ యాప్ని యూజ్ చేసుకొని ఈజీగా రన్ చేయొచ్చు, కోర్స్ అనే యాప్స్ క్రియేట్ చేయొచ్చు. అలానే ఈ యాప్స్ మనం డిప్లాయ్ కూడా చేయొచ్చు అనమాట. డిప్లాయ్ ఎలా చేద్దామంటే మనం కస్టమైజ్
స్ట్రీమ్లైట్ కమ్యూనిటీ క్లౌడ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే కస్టమ్ డిప్లాయ్మెంట్ ఆప్షన్ ఉంది. వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.